ఎలక్షన్ సందర్భంగా మన అభ్యర్థి పార్లమెంట్ అభ్యర్థి జ్ఞానేశ్వరన్నని మనం కేసీఆర్ గారు సెలెక్ట్ చేసినందుకు మనం అందరం రేపు ఖచ్చితంగా ఆమోదించి పనిచేయాలి. ఎందుకంటే జ్ఞానేశ్వరన్న లాంటి వ్యక్తి 93 కులాల గురించి అందరి కులాల గురించి కొట్లాడి సొంతంగా ఆయన ఒక కులం గురించి కాకుండా ముద్దులైతే కాకుండా మొత్తం మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 93 కులాల అందరూ మంచి కావాలి. ప్రతి కులంగా ఫైనాన్షియల్లీ వీక్ ఉన్నారు అన్ని ఉన్నా కానీ నేను అన్నిటికీ సహకరించి రాజకీయంగా, ఎందుకంటే మీ వర్గాలే ఎక్కువ పాపులేషన్ ఉంది కాబట్టి మీరు ఎప్పుడు బలహీన వర్గాలనే పేరు పోయి బలమైన వర్గాలు కావాలి. ఎందుకంటే అందరితో మీరే ప్రతి ఒక్కరు ఏ రెడ్డి కానీ ప్రతి కులానికి మీ ఓట్లతోటే గెలుస్తుంది కాబట్టి ఇవాళ కులగణాలు కూడా మన పార్లమెంట్లో జరగాలి. అన్ని సెంట్రల్ పార్టీలు ఇవన్నీ ఇవే మాట్లాడుతున్నాయి. ఇవన్నీ జరగాలంటే జ్ఞానేశ్వరన్న లాంటి వ్యక్తిని మనం పార్లమెంట్లో కూర్చోబెడితేనే మనకు అన్ని మంచి జరుగుతాయి. ఎందుకంటే మన వాయిస్ ఉంటేనే మనకు మంచి జరుగుతుంది. కొంచెమంది ఎన్నో మాట్లాడతారు, ఎన్ని మాట్లాడినా ఇవాళ ఇద్దరు మనకు ఆపోజిట్ క్యాండిడేట్లు మనం తయారు చేసి మన ప్రోడక్ట్లే అవి ఇవాళ కలర్ మార్చుకునే తప్ప మళ్ళీ వాళ్ళకి వేస్తే మనకు వచ్చేది అర్థమైందా? మనకు ఏ బీజేపీ తోట కాంగ్రెస్ తోట సంబంధం లేదు. మన సంబంధం మన తెలంగాణ వాయిస్, మన బీసీ సంపన్న వర్గాల వాయిస్ ని మనం నిలబెట్టుకోవాలి. మరి ఇప్పుడు కూడా మనం యాక్టివ్ కాకుండా మనం అన్ని పార్టీలో ఏ పార్టీలు ఉన్నా వేరే కాంగ్రెస్ పార్టీగా వేరే పార్టీలు ఉన్న వాళ్ళు దయచేసి అడగండి. ఇది ఒక్కసారి మనం ఖచ్చితంగా మనం అందరు మంచి కోరిన జ్ఞానేశ్వరన్న చేయాలని మీరు కంపల్సరీ చేయండి, మోటివేట్ చేయండి, చుట్టాలని చేయండి. ప్రతి వర్గాన్ని ఈ వర్గం ఆ వర్గం వీళ్ళొద్దు అని రాజకీయంలో అట్లుండదు, అందరు మనకు అవసరం. కాబట్టి దయచేసి చెప్తున్నా యూత్ని కానీ ప్రతి ఒక్కరిని మనం కలుపుకొని పోదాం. ఒకటే మనం ఇవాళ మన అభ్యర్థిని మనం గెలిపించుకుంటేనే రేపు బడుగు బలైన వర్గాలు మీరు రేపైనా పెద్దగా కాగలుగుతారు. లేదు అంటే ఎప్పుడు క్యాపిటలిస్టులు పెద్ద పైసలు ఉన్నోడే వాళ్ళే ఎంపీలు అవుతారు, వాళ్ళే ఎమ్మెల్యేలు అవుతారు. మనం ఇక మోసేసి కాకుండా బతకవలసి వస్తుంది. కాబట్టి ఇప్పుడైనా దయచేసి ఆలోచన చేయండి. ఇంకోటి జ్ఞానేశ్వరన్న గారు జెడ్పీ చైర్మన్ నిలబడినప్పుడు మనకు రెండు జెడ్పీటీసీలు కూడా తక్కువ ఉంటే నా ఫ్రెండ్ వాళ్ళ మన సత్యనారాయణ గారికి ఇబ్బంది ఎక్స్ఎమ్మెల్యే ఉండే, ఆయన కర్మతూరుకే జెడ్పీటీసీ ఉండే. వాళ్ళ ఫ్రెండ్ నా కొడుకు నా ఫ్రెండ్ శ్రీధర్ అండి. అయితే అప్పుడు దేవేందర్ గౌడ్ సాబ్ డాడీ అందరు మీటింగ్ అయినాక అరే మనకు 2 సీట్లు తక్కువనే అయ్యేటట్టు లేదంటే కూడా డాడీ అన్నాడు చాలా ప్రాబ్లం అయితే లోకల్ బాడీస్లో కానీ కార్యకర్తలకు, ఎందుకంటే జెడ్పీ అప్పుడు చాలా బలమైన శక్తి. కాబట్టి ఏమైనా చేసి పెట్టా అంటే మనం నా సత్యనారాయణ అంకుల్ని నా ఫ్రెండ్కి నేను కన్విన్స్ చేసి అంకుల్ని కన్విన్స్ చేసి రాజీనామా ఇప్పించి మళ్ళీ మనం అప్పుడు చేసి గ్యారెంటీగా అప్పుడు, ఎందుకంటే సరే గౌడ్ సాబ్కి ఏంటంటే మనం ప్రయత్నం చేసినాం విఫలమైనాం కాలేదని చెప్పింది. కానీ మేము అట్లా కాదు, ఏమైనా చేసి అవతల పార్టీలను కూడా తెచ్చి అది జ్ఞానేశ్వరరావు నేను చైర్మన్ చేసుకున్నాము. చైర్మన్ అయినాక జ్ఞానేశ్వరరావు ఎంత మంచిగా పని చేసిందో అందరినీ కలుపుకొని మనం అవకాశం ఇచ్చినందుకే మరిగి అంత మంచి అవకాశం ఇచ్చింది. మీరు కూడా దయచేసి చెప్తున్నా ఇప్పటి నుంచి మీరు అన్ని పనులు బంద్ చేయండి. ఈ 15 రోజులు మనకు ఉంది. ఈ 15 రోజులు మీరు అందరు మనసుతో పనిచేసి మనల్ని మోటివేట్ చేయండి. ఇప్పుడు మనకి ఇదే విశ్వేశ్వరరెడ్డికి వస్తే మోడీకి ఏం తక్కువ ఏం లేదు, వీళ్ళు గెలిస్తే మనకు ఏం ఒరిగేది ఏం లేదు. కాబట్టి ఇది మన ఫైట్, మన వాయిస్ పెరగాలి, మీ అందరి వాయిస్ పెరగాలి. మీరు బలమైన శక్తి కావాలంటే ఇది మనం రిజల్ట్ చూపించుకుంటేనే అవుతాం. వేరే అన్ని పనులు పెట్టండి, ఇంట్లో స్వార్థాన్ని పోకుండా ఈయన లీడరు, ఈయన హెడ్, ఈయనకు అప్పచెప్పిండ్రు, అందరూ మనమే టీం లాగా పనిచేయాలి. ఈయన ముందర ఈయనకి అన్ని ఇన్ఛార్జ్ ఇచ్చిండు, ఈయన అట్లా ఏమనుకోకుండా ఎవరు ఇచ్చినా మనం కమిటీలు వేసుకుందాం, గ్రామ కమిటీలు వేసుకుందాం, దాని త్రూ పోదాం. ఎందుకంటే ఇలా వేరే వాళ్ళు ఉంటారు కూడా మోటివేట్ మెయిన్ ఇంపార్టెంట్. ఇప్పుడు జ్ఞానేశ్వరన్ గెలిస్తే మనకేం వస్తుంది, సెంట్రల్ ఎలక్షన్ కదా మోడీ వర్సెస్ రాహుల్ గాంధీ అని అంటాడు. బట్ తెలంగాణ వాయిస్ ఉండాలి, బీసీలో వాయిస్ ఉండాలి. ఈ ఇద్దరు మనం వీళ్ళు ఎందుకంటే వీళ్ళకి ఆల్రెడీ మన పార్టీ నుంచే గెలిపించి వీళ్ళని ఇద్దరిని చేసినాం. ఇప్పుడు 2 బీజేపీ నుంచి నిలబడ్డ వ్యక్తి అయినా కాంగ్రెస్ పెట్టారు, మళ్ళీ వాళ్ళకి వేసి మనకు వచ్చేదేమో చెప్పండి అలా కొత్త. కాబట్టి నేను దయచేసి చెప్తున్నా మీరు ఇప్పటి నుంచే వాయిస్ పెంచి ఇంకోటి మంచి కులాల గురించి బడు బలైన వర్గాలు అందరి గురించి ఆలోచన చేసిన వ్యక్తి కాబట్టి ఈయన మీరు అందరు కలిసి గట్టి మనం గెలిపించుకుంటేనే రేపు మీ వర్గాలు కూడా మంచిగా అవుతుంది. లేకుంటే మళ్ళీ మనం ఎప్పుడు ఎవరైనా వెనుకనే ఉండవలసి వస్తుంది, మన లైన్లో వెనుకకే ఉంటాం. కాబట్టి అట్లా జరగకుండా ఈసారి గట్టి ప్రయత్నం చేయండి. ఇంకోటి ఊర్లలో ఎప్పటి ఉంటే గ్రూపులు ఉంటే అన్నీ ఉంటాయి, ఈయన పని చేస్తే అవన్నీ ఉండనియకుండా మీరు స్వతంగా నేను చేస్తుంటే నాకు నచ్చదంటే 3వ వ్యక్తిని పెట్టుకోండి. అర్థమైంది? ఇప్పుడే ఇంకా మనకు టైం కూడా ఎక్కువ లేదు, మీరే మోటివేట్. ఎందుకంటే ప్రతి దాంట్లో అన్ని గుసాయించి చేయలేము. ఇప్పుడు జ్ఞానేశ్వరన్న కూడా ఎన్నో ఉంటాయి, సిటీ సరౌండింగ్స్ పెద్ద ఉన్నాయి ఏరియాస్. కాబట్టి మీరు అది కూడా ఆలోచన చేసుకోండి. ఏది సందు కొని ఎప్పుడు పనిచేయడం అన్ని విధాలుగా మనం గట్టిగా పనిచేద్దాం. ఇంకోటి మనకు మెయిన్గా మరి వికారాబాద్ తాండూరు 40% చేయాలి. ఈడ మనం ఎక్కువ ఓట్లు సాధించుకుంటే మనం చాలా బయటపడిపోతాం. ఈడనే మెయిన్ మనం ఈ అర్బన్ సెమీ అర్బన్ లేదంటే సెటిలర్స్ వాళ్ళు వీళ్ళు ఉంటారు. కొంచెమంది వాళ్ళు మనలాంటి వాళ్ళని చూడరు, వాళ్ళు మోడీ వర్సెస్ ఎందుకంటే సెంట్రల్ బేస్ మీద చూస్తుంటారు, వాళ్ళంతా జల్దీ మోటివేట్ కాదు.
కాబట్టి మనం ఇక్కడ ఎన్ని ఓట్ల శాతం మనం పెంచినాం అనుకో, ఆడ మనం కొంచెం ఏమైనా తక్కువైనా మనం దాన్ని అధిగమించే శక్తి అవుతుంది. కాబట్టి స్ట్రాటజికల్ ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఈ 4 కాన్స్టిట్యున్సీల మీద బలంగా మనం ఎక్కువ మెజారిటీ, అసలు అవతల పార్టీలో డిపాజిట్లు రాకుండా మనం ఓట్లు వేయించుకుంటేనే మనం అందరం సక్సెస్ అవుతాం. కాబట్టి ఏమైనా చేసి ప్రజలను మోటివేట్ చేయండి. ఇంత మంచి వ్యక్తిని మళ్ళీ గెలిపించుకుంటే మీరు మంచిగా అవుతారు. లేకుంటే ఏముండదు. ఇక రేపు కులాల గురించి ఆలోచన చేసేటోడు ఎవరు ఉండరు. అవునా కాదా? ఇలా ప్రతి ఒక్కటి ఉంది. మరి ఇంకోటి ఇలా వ్యతిరేకత ఉంది అవతల కొత్తగా వచ్చిన పార్టీ మీద. అవన్నీ కూడా మీరు బలంగా చెప్పండి. ఇలా మెయిన్గా ఏంటంటే మనకి ఇద్దరు క్యాండిడేట్ మనం తయారు చేస్తే అదే మెయిన్. మనకు వాళ్ళు అప్పుడు ఏం చేసిరు, ఎందుకు, అవన్నీ వాళ్ళ స్వార్థమైంది, ఒక్కొక్కరు ఎన్ని పైసలు ఉంటే ఏమేమి ఎన్ని సేవలు చేసి ఏది అన్నీ మనకు తెలుసు. కాబట్టి ఈ పరంగా మీరు చెప్పండి. బలంగా వడు బలహీన వర్గాల ఆశ జ్యోతి జ్ఞానేశ్వరి మనకు అసలు గట్టిగా తీసుకోండి. మన అందరు మంచి కోరే వ్యక్తి, ఇన్నేళ్ళు ఆయన కొన్ని వందల వేల కోట్లు, కొన్ని ఆస్తులు, ఎన్నో ఆస్తులు కూడా వస్తుంది. కాబట్టి అటువంటి వ్యక్తిని మనం ఖచ్చితంగా ఆమోదిద్దాం. మీరందరూ కూడా దయచేసి గట్టిగా పనిచేయాలి. ఎంపీ ఎలక్షన్లో ఇలా చిన్న చిన్న భేదాభిప్రాయాలు పెట్టుకోకుండా దయచేసి పెట్టుకుంటే సక్సెస్ కాము. లైఫ్లో గుర్తుపెట్టుకొని ఎలక్షన్ కూడా సక్సెస్ కాము, కులం వయసులో కూడా సక్సెస్ కాము. కాబట్టి మీరు ఆలోచన చేయండి, మంచిగా సహకరించండి. ఏదున్నా నేనుంటా, వీరేష్ భాయ్ ఉంటాడు, మహేశ్వర్ ఉంటాడు, మా సీనియర్ లీడర్ ఉంటాడు. ప్రతి దగ్గర అందరిని కలుపుకొని మంచిగా పనిచేసి మన పని ఏందో, వికారాబాద్ ఏదో, తాండూరు ఏందో అని గట్టిగా చేసుకుంటూ పోదాం. సరేనా? ఓకే. Thank you very much.